गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तपः न गुरोरधिकं ज्ञानम् तस्मै श्री गुरवे नमः तस्मै श्री दत्तगुरवे नमः। जय बोलो दत्त महाराज की जय। వినరో భాగ్యము దత్త కథ మన గురువితడే దత్తుడేగా। వినరో భాగ్యము దత్త కథ మన గురువితడే దత్తుడేగా। వినరో భాగ్యము దత్త కథ। ఆది నుండి సహ్యాద్రి గిరులలో ధ్వనించినది దత్త కథ। ఆది నుండి సహ్యాద్రి గిరులలో ధ్వనించినది దత్త కథ। నినదించేనిదే శౌనకాదులచే నినదించేనిదే శౌనకాదులచే కథలు కథలుగా దత్త కథ। వినరో భాగ్యము దత్త కథ మన గురువితడే దత్తుడేగా। వినరో భాగ్యము దత్త కథ। ఆది గురువు అనసూయ వరదుడై ప్రభవించనులే ఈయనపై। ఆది గురువు అనసూయ వరదుడై ప్రభవించనులే ఈయనపై। బోధించేనిది పరమ గురులచే బోధించేనిది పరమ గురులచే విధి విధులలో దత్త కథ। నన్ను కొందరు ఉన్మత్తుడన్నారు, మరికొందరు అవివేకి అన్నారు। ఎందుకో నా మనస్సు తమను సద్గురు రాజచంద్రుడని అంగీకరించుచున్నది। నేనెవరో తెలియక బాధపడుతున్నా నా చెంతకొచ్చి నీవెవరో తెలిపి నీ చింత తీర్చమంటున్నావు। హే ఆత్రత్రాణ పరాయణ అత్రినందన అనఘా వల్లభ పాప విధ్వంసక అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ। యదువంశాంబుధి ప్రభవించిన నిండు చంద్రమా, యాదవకుల తిలకమా, నీ భక్తి ప్రపత్తులకు మాపై నీకు గల గురుభక్తికి కడు సంతసించాము। అలాగే ఈశ్వరుడు కూడా మాయాకల్పితమైన దేహంలో ప్రవేశించి ఆ దేహంలాగే కనిపిస్తాడు। అగ్నిని చూసి ఈశ్వర తత్వానుసంధానం గురించి నేర్చుకున్నాను। ఇక నా 6వ గురువు చంద్రుడు। చంద్రుడికి వృద్ధిక్షయాలున్నట్లు కనబడతాయి, కానీ పరిశీలించి చూస్తే ఆ వృద్ధిక్షయాలు చంద్రకళలే కాని చంద్రునికి కాదు।
ఆ విధంగానే ఈర్ష్యాద్వేషాలు, కోపతాపాలు, నానా రకాల వికారాలు దేహానికే తప్ప ఆత్మకు అంటవని చంద్రుని వల్ల నేర్చుకున్నాను. ఇక నా 7వ గురువు సూర్యుడు. సూర్యుడు తన కిరణాలతో భూమి మీద జలాలను స్వీకరిస్తాడు. ఆయనకు ఆ జలాలతో ఏం పని? మరలా సమయం చూసి భూమిపై జీవరాశి కోసం భూమిపైనే వదిలేస్తాడు. అలాగే యోగి కూడా ఇంద్రియాలతో విషయాలను గ్రహించి వాటి యందు మమకారం లేకుండా ఉండాలని సూర్యుని చూసి నేర్చుకున్నాను. ఇక నా 8వ గురువు పావురం. ఒక అడవిలో చక్కని పావురాల జంట ఉండేది. వాటికి రెక్కరాని ముద్దులుకే 2 పిల్లలున్నాయి. ఒకనాడు ఆ పావురాలు 2 పిల్లలకు ఆహారం తెద్దామని అడవిలోకి వెళ్ళాయి. ఎగురుతున్న ఆ పిల్ల పావురాలు ఆ బోయవాని వలలో చిక్కుకున్నాయి. పిల్లలను రక్షించడం కోసం తాను వెళ్ళి ఆ వలలో చిక్కుకుంది. భార్య, పిల్లలు వలలో చిక్కుకోవటం చూసి అది భరించలేక వాటిపై మమకారంతో, తీరని వ్యామోహంతో తండ్రి పావురం కూడా వెళ్ళి వలలో చిక్కుకుని బోయవాని చేత వధించబడింది. యదురాజా, ప్రేమానురాగాలకు, కామక్రోధాలకు వసుడైన నరుడు ఈ కపోతంలాగే బ్రతికినన్నాళ్ళు కుటుంబ పోషణమే పరమార్థమనుకుని జీవించి చివరకు ఏదో ఒకనాడు ఆ బంధాల కారణంగానే నశించి తీరుతాడని గ్రహించాను. ఇక నా 9వ గురువు కొండచిలువ. అల్పమో అధికమో దైవికంగా తనకు లభించిన ఆహారంతోనే తృప్తి పడుతుంది. దానికి శరీర బలం, బుద్ధిబలం, ఇంద్రియ బలం ఉండి కూడా ఏ ప్రయత్నమూ చేయదు. ఆ విధంగానే యోగి కూడా ఆత్మనిష్ఠుడై ఉండాలి. నా 10వ గురువు సముద్రుడు. సముద్రం ఎంత పెద్దదైనా తన మీద చిన్న ఎండుటాకు పడినా దానిని తనపై ఉండనీక ఒడ్డుకు విసిరివేస్తుంది. అలాగే యోగి కూడా కామాన్ని, వికారాన్ని తనలో చేరనీయకూడదు. ఇక నా 11వ గురువు మిడత. భగభగమండే జ్వాలను చూసి ఏమి బావుకుందామనో తెలియదు కాని మిడత ఆ మంటలలో ప్రవేశించి కాలి బూడిదవుతుంది. అలంకారాలు, ఆభరణాలు ధరించిన ఆడదాన్ని చూసి ఇది మాయబొమ్మరా, మృత్యువుకు మరో రూపంరా అని తెలియక నరుడు ఆ స్త్రీ వ్యామోహంలో పడి ఇహపరాలకు భ్రష్టుడై అజ్ఞానాంధకారంలో మగ్గిపోతున్నాడు. అలాగే స్త్రీ కూడా. కనుక స్త్రీ వ్యామోహం తగదని మిడత వల్ల నేర్చుకున్నాను. నా 12వ గురువు తేనెటీగ. తేనెటీగ ప్రతి పుష్పం మీద వాలి కొంచెం కొంచెంగా తేనెబొట్లను గ్రహించి శరీరాన్ని పోషించుకుంటుంది. పుష్పానికి ఏమాత్రం నష్టాన్ని కలుగనివ్వదు. అలాగే యోగి అయిన వాడు కూడా గృహస్థుల ఇండ్ల వద్దకు వెళ్ళి వాళ్లను పీడించకుండా వాళ్ళు పెట్టినంత భిక్షను స్వీకరించాలి. ఇక నా 13వ గురువు ఏనుగు. ఏనుగు చాలా బలిష్టమైన జంతువు. అది చాలా తెలివైనది. దాన్ని పట్టుకోవడం చాలా కష్టం. అయినా అది మానవునికి పట్టుబడుతూనే ఉంటుంది. కారణం దానికున్న స్త్రీలౌల్యం. నా 14వ గురువు తేనెతుట్టల్ని కొట్టేవాడు. తేనెటీగలు కష్టపడి సంపాదించి తెచ్చిన తేనెను మధుహారి పొగవేసి ఆ తేనెటీగలను తరిమి ఆ తేనెను స్వాధీనం చేసుకుంటాడు. అలాగే బలహీనుడు నుండి బలవంతుడు స్త్రీనో, రాజ్యాన్నో, ధనాన్నో లాక్కుంటున్నాడు. కనుక లోభిలా తాను తినక ఇతరులకు పెట్టని వాడి సొమ్ము ఎవరో ఒకరు కొట్టుకుపోతారని మధుహారి నుంచి గ్రహించాను. ఇక నా 15వ గురువు లేడి. లేడి అనగానే అమాయకత్వం, మృదుత్వం గుర్తుకు వస్తాయి. పరుగులో దానికి సాటి లేదు. కాని ఏం లాభం? సంగీతం పట్ల దానికున్న వెర్రి వ్యామోహం వల్ల అది కసాయి వేటగానికి చిక్కిపోతుంది. అరణ్యవాసుడైన యతి
గ్రామ్య సంగీతాలకు లోనయ్యాడా వానికి పతనం తప్పదు. నా 16వ గురువు చేప. యదురాజా, గుర్తుంచుకో, మునీశ్వరులు నిరాహారంగా ఘోర తపస్సు చేసి సర్వేంద్రియాలను లొంగదీయాలనుకుంటారు. జిహ్వను గెలవలేరు. జిహ్వను కూడా గెలిస్తేనే కాని జితేంద్రియత్వం సిద్ధించదు. ఎర మీద ఉన్న జిహ్వా చాపల్యంతో చేప గాలానికి చిక్కుకుంటుంది. ఇక నా 17వ గురువు పింగళ అనే వేశ్య. ఆమె వేశ్యయే అయినా ఆమెలో కలిగిన వైరాగ్య స్థిరబుద్ధుల వలన అద్భుతమైన శాంతి లభించింది. యదురాజా, ఆశే దుఃఖం, వైరాగ్యమే పరమసుఖం అని పింగళ నుంచి నేర్చుకున్నాను. ఇక 18వ గురువు కురజం. చాలా చిన్నదైన లకుముకు పిట్ట. దానికి దొరికిన మాంసపు ముక్కను నోట కరుచుకొని పోతూ ఉంటే ఒక పెద్ద పక్షి లకుముకు పిట్ట వెంట పడింది. తెలివిగల లకుముకు పిట్ట వెంటనే మాంసపు ముక్కను వదిలివేసింది. పెద్ద పక్షి చిన్న పిట్టను వదిలి ఆ మాంసపు ముక్క వైపు వెళ్ళిపోయింది. లకుముకి బిట్టకు గండం తప్పింది. ఇతరులకిష్టమైన వస్తువును మన దగ్గర ఉంచుకుంటే అది తీవ్ర దుఃఖానికి దారితీస్తుంది. ఇక నా 19వ గురువు బాలుడు. నిజానికి బాలునికి యోగికి ఏ తేడా లేదు. ఇద్దరికీ ఏ చింత ఉండదు, ఏ వెంపర్లాట ఉండదు. బాలుడు తనతో తానే ఆడుకుంటూ సంతోషంగా ఉంటాడు. ముని కూడా అలాగే ఉండాలి. ఇక నా 20వ గురువు కన్యక. కన్యక వల్ల నేను చాలా మందితో కలిసి ఉంటే కలహం పుడుతుందని, కేవలం తను తన ప్రియుడు ఉంటేనే ముచ్చట్లు పుడతాయని గ్రహించాను. కన్యక ఏకాంతాన్ని కోరినట్లే యోగి కూడా ఏకాంతంగా ఉండాలి. అప్పుడే భగవంతునితో ముచ్చటించే అవకాశం వస్తుంది. ఇక నా 21వ గురువు శరకారు. బాణాలు తయారు చేసే వాడి ఏకాగ్రత చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వాడి మనసు ఆ పనిలో పూర్తిగా లగ్నమైపోతుంది. అదే సమాధి స్థితి. ఆ స్థితికి చేరిన వారికి బాహ్యాభ్యంతర విషయాలు తెలియవు. నా 22వ గురువు సర్పం. సర్పం ఒంటరిగానే తిరుగుతుంది. ఏమరుపాటు లేకుండా జాగ్రత్తగా ఉంటుంది. నాలుకలు రెండున్నా ఏ కారుకూతలు కూయదు. దానిని చూసి ముని కూడా అలాగే ఉండాలని నేర్చుకున్నాను. నా 23వ గురువు సాలెపురుగు. ఈ సాలెపురుగు వల్ల నేను ప్రధాన పురుషులకు అతీతమైన పరబ్రహ్మతత్వాన్ని, ఆ తత్వంలో నుంచి సృష్టి, స్థితి, సంహారాలు జరిగే క్రమాన్ని వివరించింది. సాలెపురుగు తన హృదయంలో ఉండే తంతువులను కదిలించి నోటి ద్వారా వెలువడేటట్లు చేసి అల్లికలుగా సాగదీసి ఆడుకొని చివరకు ఆ తంతువులనే మింగివేస్తుంది. పరమాత్మ కూడా అంతే. ఆయన చేతే ఈ విశ్వమంతా బంధించబడి ఉంది. నారాయణుడు తాను తలుచుకున్నప్పుడు ఈ సూత్రాలన్నీ మింగివేసి నిర్వికారంగా ఉండిపోతాడు. ఓ యదురాజా, ఇక నా ఆఖరి గురువు కీటకం. తుమ్మెద ఒక పురుగుని తెచ్చి దాని చుట్టూ రొద చేస్తూ తిరుగుతూ ఉంటుంది. ఆ పురుగు భయంతో ఆ తుమ్మెదనే చూస్తూ మనస్సంతా దానిపైనే ఉంచేస్తుంది. అలా ఉంచటం వల్ల కొంతసేపటికి ఆ కీటకం ఆకారమే మారి తుమ్మెదగా మారుతుంది. మానవులు కూడా అంతే. భయం చేతో, భక్తి చేతో, స్నేహం చేతో తమ మనస్సును దైవం పట్ల లగ్నం చేసినప్పుడే వారు దైవాన్ని చేరుతారు. యదురాజా, ఒక్క విషయం చెప్తున్నాను విను. లోకంలోని ప్రతి అణువు గురువే. సమస్త జీవులలోనూ మంచిని బోధించే ఆ మనసే సుగురువు. రాజా, అద్వితీయ పరబ్రహ్మను
ఋషులు అనేక విధాలుగా వర్ణించారు. అందువల్ల అనేకులైన గురువుల వద్ద విద్యను విజ్ఞానాన్ని పుష్కలంగా ఆర్జించాలి. నేనలా ఆర్జించి అహంకార మమకారాలను వదలి విరాగినై ఆత్మనిష్ఠుడనై నిస్సంగంగా తిరుగుతూ ఉంటాను. ఇదే నేను ఆశ్రయించిన ధర్మం. ఇదే సద్గురువైన అవధూత లక్షణం. హే చింతిత కామ్య ప్రదాత దత్తావధూత, నీ జ్ఞానామృత ధారలలో తడిసి పునీతమైన ఈ ఆత్మ మమకార బంధనాల ప్రపంచంలో ఇచ్చగించడం లేదు. పరబ్రహ్మవు పరమాత్మవు అయిన నీవే నీలో నన్ను ఐక్యం చేసుకొని ముక్తిని ప్రసాదించు. అనసూయానందన, అనఘావల్లభ, నీ దివ్య చరణారవింద సేవనం తప్ప నాకు అన్యం వలదు. ముక్తిని ప్రసాదించు తండ్రి, ముక్తిని ప్రసాదించు. దేవాదిదేవా, నమో నమః, నమో నమః. జై గురుదత్త. జై గురుదత్త. సద్గురువు కృపలభించటం అసాధ్యం, అసాధారణం. అటువంటి మహోత్కృష్టమైన కృపా విశేషం యదువుకు లభించింది. మహనీయుడైన యదువు ద్వారా ఆ మహామహిమాన్వితుడు గురించి తెలుసుకునే భాగ్యం మనందరికీ లభించింది. జై గురుదత్త. జై గురుదత్త. సంధ్యావందనానికి అన్ని ఏర్పాట్లు చేశాను. ఇక విద్యా వ్యాసంగం చాలించి పూజా విధులు పూర్తి గావించండి. అర్ధాంగి మాట అంగీకరించక తలంచక తప్పదు కదా. నువ్వు వెళ్ళు. అలాగే. పిల్లలు పెద్దలు, ఇక సెలవా? మా మహాభాగ్యమండి. మా మంచి కథలు చెవిన వేశారు. దత్తసాములోరి కథలు ఎంత విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఈరోజు రేపు దత్తసాములోరి పుట్టినరోజని అమ్మగారు సెలవిచ్చారు. ఏదో ఉడతాభక్తిగా కాసిన్ని ఆవుపాలు తెచ్చాం. సాములోరికి అభిషేకం చేయించండి. ఏదో ఈ ఎదవ జన్మకి కాసింత పుణ్యం దక్కుతుందని ఆశ. బాబయ్య, ఈ పుట్టతేరను స్వాముల వారికి సమర్పించండి, మీకు పుణ్యం ఉంటుంది. అవి మా తోటలో కాసిన అరటిపళ్ళు బాబయ్య, మా చెడ్డ రుచిగా ఉంటాయి. అవి మీ చేత్తో ఇస్తే స్వాముల వారికి అందుతాయని గంపెడాస్తో వచ్చాం. మేము మంత్రాలు గట్రా తెలియని వాళ్ళం. ఆ స్వాముల వారికి సమర్పిస్తే చాలు. ఆ స్వామికి కావలసింది మంత్రాలు తంత్రాలు కావు. మలినం లేని మనసు, మాలిన్యం లేని సేవా తత్పరత. మీ భక్తి ఆయన్ని మీ పట్ల అనురక్తుల్ని చేస్తుంది. మీ వేదనని ఈ నివేదనతో ఆ స్వామికి విన్నవిస్తాను. మా భాగ్యం బాబయ్య. వస్తాం బాబయ్య, ఎళ్ళొత్తాం. రండి రండి. ఆ మౌద్గల్య, గురుదేవా. వీటిని భద్రం చెయ్యి. అలాగే గురుదేవా. ఏమిటా కన్నీళ్ళు? అబే ఏమీ లేదండి. కంట్లో నలుసు పడితేను. కంట్లో కాదు, నీ కడుపులో నలుసు పడలేదని నీ ఆవేదన. అర్ధ శరీరం ముందు అబద్ధం ఆడగలనా? ఆడినా అది చెల్లుతుందా? పితృదేవతలకు ముద్ద పెట్టడం తప్ప ముద్దులకే బాబుకి ముద్దు పెట్టే భాగ్యాన్ని నోచుకోలేకపోయాను. అమ్మాని పిలిపించుకోలేని ఆడజన్మ కంటే
అడవిలో మానయ్య పుట్టడం ఉత్తమం కదా. వంశాన్ని నిలబెట్టలేని వనిత భూమికి భారం కదా. పిచ్చిదాన, పూర్వజన్మ కృతం పాపం ఈ రూపేణ పీడితం అన్నారు. మనం మాత్రం ఏం చేయగలం? మానవ మాత్రులం. దత్తదేవుని కరుణ మనపై లేదు. అత్రి అనసూయల తపస్సుకు దాసుడైన దత్తదేవుడు మన పట్ల ఎందుకో ఉదాసీనుడైనాడు. కాని ఎంతకాలం పరీక్షిస్తాడో, మరెంతకాలం మనోక్షోభం గురిచేస్తాడో నేను చూస్తాను. పితృరుణం మనం తీర్చుకుంటున్నాం. మన అనంతరం పితృపితామహులకు పిండ ప్రదానం చేసేవారెవరుంటారు? నా కారణంగా వారు ఎక్కడ దుర్గతి పాలవుతారోనన్న బాధ నన్ను నిలిచిన చోట నిలువనివ్వడం లేదు. వయసు పొద్దు వాలుతోంది. ఇంతవరకు దత్తదేవుడి కృప మన మీద కలగనే లేదు. ద్వితీయమాడి వంశాన్ని ఉద్ధరించమని మీకెన్నిసార్లు చెప్పినా మీరు చెవిన పెట్టారు కాదు. అది మా వంశాన లేదు. కానున్నది కాక మానదు, జరుగునున్నది జరుగుక మానదు. ఇక సంతానమంటావా? కడుపున పుట్టినంత మాత్రాన బిడ్డలు కారు. మన వద్ద శిష్యరికం చేస్తూ నిన్ను అమ్మా అని పిలుస్తున్న ప్రతి శిష్యుడు మన బిడ్డడే. మౌద్గల్యుడు, భరద్వాజుడు, కార్తికేయుడు, కౌండిన్యుడు వీరంతా మన బిడ్డలే. మీ పిచ్చి కాని అమ్మ అని పిలిచినంత మాత్రాన ఏ అమ్మ కన్న బిడ్డలో నా బిడ్డలు ఎలా అవుతారు చెప్పండి? సరే, ఎంత చెప్పుకుంటే మాత్రం ఈ బాధ తరుగుతుందా? మీ మనసు బాధపడడం తప్ప. మీరు భోజనం కానివ్వండి. వినరో భాగ్యము దత్త కథ, మన గురువితడే దత్తుడేగా. వినరో భాగ్యము దత్త కథ. అనఘాదేవి వల్లభుడితడు, శ్రీపాదునిగా వెలసినవాడు. అనఘాదేవి వల్లభుడితడు, శ్రీపాదునిగా వెలసినవాడు. అక్కల్ కోటలో తానై ఉండి షిరిడిలోన నిలిచినవాడు. వినిపించారిదే వేద వేద్యులు.